బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కాఠ్మండు విమానాశ్రయం మళ్ళీ రీఓపెన్ అయింది. అయితే విమానాల రాకపోకలు కూడా ప్రారంభమైపోయాయి. అయితే నేపాల్లో ఆంధ్రులు చిక్కుకుపోయారు. 217 మంది ఆంధ్రులు చిక్కుకుపోయినట్టుగా తెలుస్తుంది. అయితే కాఠ్మండులో 173 మంది, హిటాడోలో 22 మంది, పోఖ్రాలో 10 మంది చిక్కుకున్నట్టుగా తెలుస్తుంది. అలాగే సినీకోట్లో 12 మంది తెలుగువారు ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది. అయితే తెలుగు వారిని తీసుకువచ్చేందుకు మంత్రి లోకేష్ ప్రత్యేక చొరవ తీసుకుంటూ ఉన్నారు. అదనపు విమానాలు కూడా ఏర్పాటు చేస్తున్నామని కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు అలాగే నేపాల్ రాజధాని కాఠ్మండులో చిక్కుకున్నారు. అయితే ప్రొఫెసర్ మాడభూషి శ్రీధర్, సుప్రీంకోర్టు న్యాయవాది శ్రీనిరూప్ రెడ్డి కుటుంబం అలాగే వీళ్ళు చిక్కుకున్నట్టుగా తెలుస్తుంది. అయితే నేపాల్లో చిక్కుకున్న తెలుగు వారిని సురక్షితంగా రాష్ట్రానికి తీసుకురావడం అనేది తమ ప్రధాన అజెండా అని మంత్రి నారా లోకేష్ అన్నారు. అయితే సచివాలయం ఆర్టీజీఎస్ కేంద్రంలో ఆయన వివిధ శాఖల ఉన్నతాధికారులతో నారా లోకేష్ సమీక్ష కూడా నిర్వహించారు. అయితే దీనికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. ఎస్ కిరణ్, నేపాల్లో చిక్కుకున్న 217 మంది తెలుగు వారిని ఎప్పటిలోగా తీసుకొచ్చే అవకాశం ఉంది? కౌసల్య, నిన్న నారా లోకేష్ ఏదైతే మంత్రి నారా లోకేష్ అనంతపురం జిల్లా పర్యటన భారీ బహిరంగ సభ ఉన్న సూపర్ 6 సూపర్ హిట్ కార్యక్రమాన్ని రద్దు చేసుకున్నారు. ఆయన నేపాల్లో చిక్కుకున్న తెలుగు వారిని రక్షించడానికి కోసం నిన్నటి నుంచి అవిరామంగా తీవ్రంగా కృషి చేస్తున్నారు. అయితే నిన్న ఉదయం 10 గంటల నుంచి ఇటు కేంద్ర ప్రభుత్వ అధికారులతోనూ అటు రాష్ట్ర ప్రభుత్వ అధికారులతోనూ ఆర్టీజీఎస్ సెంటర్ లో కూర్చొని మానిటరింగ్ చేశారు. అయితే కేంద్ర ప్రభుత్వంతో ఆయన సంప్రదింపులు జరుపుతూ మంత్రి రామ్మోహన్ నాయుడుతో కింజారపు రామ్మోహన్ నాయుడుతో మంతనాలు జరుపుతూ రెండో పక్క తెలుగు వారిని సురక్షితంగా రక్షించడానికి విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే నిన్న రాత్రి కాఠ్మండు ఎయిర్పోర్ట్ తెరుచుకోవడంతో నేడు దాదాపు ఈ 200 చిల్లర తెలుగు వారిని తరలించడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. ఎయిర్పోర్ట్స్ రంగంలోకి దిగింది. అయితే నారా లోకేష్ ప్రత్యేకంగా చొరవ తీసుకోవడం వేరువేరు ప్రాంతాల్లో నేపాల్లోని వేరువేరు ప్రాంతాల్లో ఉన్న తెలుగు వారిని అందరినీ ఈ వేరువేరు విమానాల ద్వారా వేరువేరు చోట్లకు తరలించడానికి ఏర్పాట్లు చేశాడు. అయితే ఇక్కడ ప్రధానంగా మాడభూషి శ్రీధర్ దాదాపు ఆయన నెల రోజుల నుంచి కాఠ్మండు ప్రాంతంలో ఉన్నారు. ఆయన కుటుంబ సభ్యులు కూడా ఉన్నారు. వారిని కూడా తరలిస్తున్నారు. అంతేకాకుండా సుప్రీంకోర్టు న్యాయవాది శ్రీనిరూప్ రెడ్డి కుటుంబం కూడా నేపాల్లో ఉంది. అయితే ఆయన కుటుంబ సభ్యులను కూడా తరలించే ఏర్పాట్లు చేశారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తక్షణ చర్య తీసుకున్నాయి, వేగంగా స్పందించారు. ఢిల్లీ, హైదరాబాద్, విజయవాడ 3 చోట్ల హెల్ప్ లైన్లు ఏర్పాటు చేశాడు. వాట్సాప్ గ్రూప్ నెంబర్లుగా ఏర్పాటు చేశారు. వివిధ రకాల ద్వారా చర్యలు తీసుకుంటూ వేగంగా వారిని తరలించడానికి ఏర్పాట్లు చేశారు. కౌసల్య, ఎస్, అయితే అక్కడ ఎవరైతే మన తెలుగు వాళ్ళు ఉన్నారో నేపాల్లో చిక్కుకున్న వాళ్ళు సురక్షితంగానే ఉన్నారా? ఎస్, దాదాపు 217 మంది తెలుగు వారు ఉన్నారు. అయితే సురక్షితంగా ఉన్నారు. అయితే ఈ ఏదైతే నేపాల్లో జరిగిన అల్లర్ల బారి నుంచి వారు సురక్షితంగా బయటపడ్డారు. అయితే తెలుగు అటు కేంద్ర ప్రభుత్వానికి ఇటు రాష్ట్ర ప్రభుత్వానికి సమాచారం ఇచ్చారు. అందులో నిన్న ఉదయం నుంచే సహాయ చర్యలు వేగంగా ప్రారంభమయ్యాయి. వారిని తరలించడానికి దాదాపు ఎయిర్పోర్ట్స్ రంగంలోకి దించడంతో కొలిక్కొచ్చే అవకాశాలు ఉన్నాయి. నేడు 2-3 చోట్ల ఏదైతే ఢిల్లీ, హైదరాబాద్, విజయవాడ 3 చోట్ల ఏ ప్రాంతంలో అనువుగా ఉంటే ఆ ప్రాంతంలో ఆ విమానాలు దిగే అవకాశం ఉంది. అయితే వారిని సురక్షితంగా ఆంధ్రప్రదేశ్ తరలించడానికి మంత్రి నారా లోకేష్ తో పాటు రామ్మోహన్ నాయుడు కేంద్ర ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోవడంతో ఈ 217 మందికి ఎలాంటి అసౌకర్యం ఎలాంటి ఇబ్బందులు కలగకుండా వారిని రాష్ట్రానికి చేర్చే కార్యక్రమం దాదాపు పూర్తయినట్టు సమాచారం. కౌసల్య, ఎస్, అయితే మంత్రి నారా లోకేష్ అక్కడ వాళ్ళతో కూడా ఎవరైతే చిక్కుకున్నారో వాళ్ళతో సంప్రదింపులు జరిపినట్టుగా కూడా తెలుస్తుంది. వాళ్ళతో ఏం మాట్లాడారు? నారా లోకేష్ అటు కేంద్ర ప్రభుత్వము ఇటు రాష్ట్ర ప్రభుత్వము మీకు అండగా ఉంటుంది, మీరు భయపడాల్సిన అవసరం లేదు, తక్షణం చర్యలు తీసుకున్నామంటూ వాట్సాప్ గ్రూప్ ద్వారా ఆయన దాదాపు బాధితులతో మాట్లాడారు, బాధితుల కుటుంబాలతో మాట్లాడారు. మీరు భయపడాల్సిన అవసరం లేదు, మీకు అండగా ఉంటుంది, మిమ్మల్ని వేగంగా తరలిస్తున్నామంటూ ఆయన నిన్నటి నుంచి బాధితులకు భరోసా ఇవ్వడం జరిగింది. అటు కేంద్ర ప్రభుత్వము ఇటు రాష్ట్ర ప్రభుత్వము అటు కేంద్ర దౌత్యాధికారులు ఇటు మంత్రి రామ్మోహన్ నాయుడుతో పాటు లోకేష్ నిన్న ఉదయం నుంచి చొరవ తీసుకోవడంతో ఈ సమస్య దాదాపు సాల్వ్ అయ్యే పరిస్థితి వచ్చింది. కౌసల్య, అయితే మరికొద్దిసేపట్లో అక్కడి నుంచి తరలించే కార్యక్రమం మొదలవుతుందని మనకు సమాచారం అందుతుంది. రైట్ కిరణ్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద ఇన్ఫర్మేషన్. సో ఆల్మోస్ట్ నేపాల్లో 217 మంది ఆంధ్రులు చిక్కుకున్నారు. అయితే కాఠ్మండులో 173 మంది, హిటాడోలో 22 మంది,
పోఖ్రాలో 10 మంది, అలాగే సినీకోట్లో 12 మంది తెలుగువారు ఉన్నట్టయితే గుర్తించడం జరిగింది. అయితే తెలుగువారిని తీసుకొచ్చేందుకు మంత్రి లోకేష్ ప్రత్యేక చొరవ తీసుకొని అదనపు విమానాలను కూడా ఏర్పాటు చేశారు. అయితే అదనపు విమానాలను ఏర్పాటు చేశామని కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు కూడా తెలిపారు. అయితే నేపాల్ రాజధాని కాఠ్మండూలో చిక్కుకున్నారు ప్రొఫెసర్ మాడభూషి శ్రీధర్, అలాగే సుప్రీంకోర్టు న్యాయవాది శ్రీనిరూప్ రెడ్డి కుటుంబం. అయితే నేపాల్లో చిక్కుకున్న తెలుగువారిని సురక్షితంగా రాష్ట్రానికి తీసుకురావడం అనేది తమ ప్రధాన అజెండా అని మంత్రి నారా లోకేష్ అనడం జరిగింది. అయితే సచివాలయం ఆర్టీజీఎస్ కేంద్రంలో ఆయన వివిధ శాఖల ఉన్నతాధికారులతో నారా లోకేష్ సమీక్ష కూడా నిర్వహించారు. ఇందులో ఆయన తెలుగు ప్రజల సమాచారం సేకరణ, అలాగే భద్రతపై సంబంధిత అధికారులకు దిశానిర్దేశం కూడా చేశారు. చాలా దారుణంగా చాలా భయపడత అయిపోయింది. మాకు భోజనాలు కూడా లేకుండా పోతుంది. ఇప్పుడు ఎలాగో కూడా మాకు తెలియదు. బస్సులన్నీ ఇప్పుడు ఆఫీసర్ సార్ మేము అడిగాం అతనికి కూడా అభ్యర్థిస్తాం సార్, మీరు ఎలాగ బయటకు వస్తాం మాకు తెలియదు సార్. ఇప్పుడు టోటల్ గా టోటల్ మేము మొత్తం 50 మంది అండి, 81 మంది ఉన్నాం సార్. 81 మంది ఉన్నారు. ఇప్పుడు 81 మందికి ఇప్పుడు వాటర్ ఫుడ్ ఏంటి స్టేటస్? వాటర్ ఫుడ్ స్టేటస్ ఏంటమ్మా? వాటర్ సప్లై ప్రెసెంట్ మన వాటర్ వాళ్ళు మనకు ప్రొవైడ్ చేస్తున్నారు. మాకు ఇంటి దగ్గర భోజనం సార్ ఏదో ఎక్కడ మనకి మన ఫుడ్ అయితే అక్కడ దొరకడం కష్టం అయిపోయింది. కొంతవరకు మేము తినేసాం తప్ప ఇక్కడ స్పేస్ చేస్తాం. హౌ ఫార్ ఆర్ యూ ఫ్రమ్ ద ఎయిర్పోర్ట్ అమ్మా? ఎయిర్పోర్ట్ నుంచి ఎంత దూరం మీరు? కఠ్మండు ఎయిర్పోర్ట్ నుంచి ఎంత దూరం? అమ్మా మాకు వచ్చిన ఇప్పుడు ఫీడ్బ్యాక్ ఇస్ ద ఫాలోయింగ్ అమ్మా. ప్లీజ్ వెయిట్. మీరు ఎక్కడున్నారో అక్కడనే ఉండండి. మీరు ఎక్కడున్నారో యూ హ్యావ్ టు స్టే దేర్ అమ్మా. మేము బీ ఇన్ టచ్ విత్ యూ. మేము కోఆర్డినేట్ చేస్తాం, మీకు ఫీడ్బ్యాక్ ఇస్తామా టైం టు టైం. ఎవ్రీ 2 hours we will reach out. అయితే మంత్రి నారా లోకేష్ అక్కడ నేపాల్లో చిక్కుకున్న తెలుగు వారితో సమీక్షించారు, వాళ్ళతో మాట్లాడడం కూడా జరిగింది. వీడియో కాల్ త్రూ వాళ్ళతో మాట్లాడి అక్కడ పరిస్థితిని కూడా తెలుసుకున్నారు. అయితే ఎక్కడున్న వాళ్ళు అక్కడే ఉండండి అంటూ కూడా అక్కడ సేఫ్టీ మెజర్స్ కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉండడానికి ఆయన అక్కడ సూచిస్తూ ఉన్నారు వాళ్ళతో కూడా. అయితే ఎంత దూరం కాఠ్మండు ఎయిర్పోర్ట్కి అన్నట్టు కూడా ఆయన అడగడం జరిగింది. అయితే నేపాల్లో నెలకొన్న సంక్షోభం కారణంగా తెలుగు ప్రజల సురక్షిత విషయంలో అధికారంలో ఉన్న అన్ని శాఖలు సమన్వయంతో చర్యలు చేపట్టాలని మంత్రి నారా లోకేష్ ఆదేశించడం జరిగింది. అయితే నేపాల్లో చిక్కుకున్న ఏపీ వారిని సురక్షితంగా తిరిగి తీసుకువచ్చేందుకు అవసరమైన చర్యలు యుద్ధ ప్రతిపాదికన తీసుకోవాలన్నారు. అయితే దీనికి సంబంధించి నారా లోకేష్ మాట్లాడిన ఒక వీడియో బయట కూడా ఉంది, దాని గురించి ఒకసారి మనం చూద్దాం. మేము రియల్ టైం నేపాల్లో జరుగుతున్న పరిస్థితులన్నీ చూస్తాం జరుగుతుంది. దాంట్లో భాగంగా ప్రధానంగా అక్కడున్న తెలుగు వాళ్ళు ఎలా ఉన్నారు, వాళ్ళ పరిస్థితి ఏంటి, వాళ్ళని తిరిగి ఆంధ్ర రాష్ట్రానికి తీసుకొచ్చే దిశగా పనిచేయాలని గౌరవ ముఖ్యమంత్రి గారు మాకు చెప్తాం జరిగింది. పొద్దు నుంచి నేను ఇక్కడ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ లో ఉన్నా. గౌరవ హోంమంత్రి అనిత గారు కానివ్వండి, దుర్గేష్ గారు కానివ్వండి, మేము ముగ్గురం కలిసికట్టుగా సిట్యుయేషన్ ని మానిటర్ చేస్తాం జరిగింది. దాంట్లో ఏపీ భవన్ లో ఇమీడియట్ గా సెల్ ఏర్పాటు చేసి ఒక సింగిల్ నంబర్ ప్రజల దగ్గరికి వెళ్ళాం. ఎవరైతే ఆ నంబర్ కి ఫోన్ చేశారో ఒక ట్రాకర్ మెయింటైన్ చేసి ప్రతి 2 గంటలు ఒకసారి వాళ్ళ పరిస్థితులు ఏంటి, ఫుడ్ గానీ వాటర్ గానీ పవర్ గానీ ఎన్ని ఉన్నాయా లేవా, ఏమైనా చేసేది ఉందని కూడా రియల్ టైం తెలుసుకుంటాం జరిగింది. ఢిల్లీలో ఉన్న కంట్రోల్ సెంటర్ లో తెలుగుదేశం పార్టీ ఎంపీ సానా సతీష్ గారు, గవర్నమెంట్ కి చెందిన అర్జ శ్రీకాంత్ గారు అక్కడ కూర్చుని వాళ్ళు మొత్తం మానిటర్ చేస్తాం జరిగింది రియల్ టైం. ఇప్పటికీ మా దగ్గర ఉన్న సమాచారం మేరకు 217 మంది ఆంధ్రలో 12 లొకేషన్స్ లో, అంటే హోటల్స్ కానివ్వండి లేదంటే వేరే పట్టణాల్లో కానీ 12 లొకేషన్స్ లో వాళ్ళు ఉన్నారు. దీంట్లో సుమారుగా 173 మంది కఠ్మండూలో, 22 మంది హెటోడాలో, 10 మంది పోఖ్రాలో, 12 మంది సిమికోట్లో ఉన్నవారు. ఇది మేము టైం టు టైం మానిటర్ చేస్తున్నాం. దాంట్లో సుమారుగా 118 మంది మహిళలు ఉన్నారు, 98 మంది మగవాళ్ళు ఉన్నారు. అటు ఏపీ భవన్ కానివ్వండి, ఇక్కడ ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న కమాండ్ సెంటర్ కానివ్వండి, మేము టైం టు టైం అటు ఎంబసీతో అదే విధంగా ఇతర అధికారులతో మాట్లాడటం జరిగింది. ప్రధానంగా కఠ్మండు నుంచి రేపు ఆంధ్రుల్ని తిరిగి తీసుకొచ్చేదానికి రేపు మధ్యాహ్నం ఒక ఫ్లైట్, ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం ఏర్పాటు చేసిన ఫ్లైట్ కఠ్మండూలో ల్యాండ్ అయ్యి ఆంధ్రులందరినీ అక్కడ నుంచి తీసుకొచ్చి ఫస్ట్ హాల్ట్ విశాఖపట్నం, సెకండ్ హాల్ట్ కడపలో చేస్తాం జరుగుతుంది.
కఠ్మండుతో పాటు సిమికోట్ లో ఉన్న 12 మంది వాళ్ళని ఇప్పుడు నేపాల్ గంజ్ ఎయిర్పోర్ట్ అంటే యూపీ బార్డర్ పక్కన ఉన్న ఎయిర్పోర్ట్ కి వాళ్ళని రేపు పొద్దున తరలిస్తాం జరుగుతుంది. అక్కడ నుంచి వాళ్ళు లక్నోకి వెళ్లి బై రోడ్ లక్నోకి వెళ్లి అక్కడ నుంచి కమర్షియల్ ఫ్లైట్ ద్వారా తిరిగి వస్తారు. పోఖ్రాలో ఉన్న వారిని 10 మందిని రేపు పొద్దున ప్రత్యేక విమానం ద్వారా కఠ్మండుకి తీసుకొస్తాం. అక్కడ నుంచి మనం పెడుతున్న విమానం ద్వారా తిరిగి ఆంధ్ర రాష్ట్రానికి వస్తారు. ఇంకొక 22 మంది పెట్రోడాలో ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ రోజు రాత్రే రాక్సాల్ ఎక్కడైతే బీహార్ బార్డర్ ఉందో అక్కడికి వెళ్తారు. వాళ్ళు బై రోడ్ వెళ్ళి అక్కడ ఆల్రెడీ మేము డిస్ట్రిక్ట్ మేజిస్ట్రేట్ వాళ్ళతో మాట్లాడటం జరిగింది. వాళ్ళకి కావాల్సిన ఏర్పాట్లు కూడా ఇమిగ్రేషన్ గా నేను ఏర్పాట్లు ఉంటే కూడా అధికారులతో మాట్లాడడం, అది ఏపీ భవన్ అక్కడ నుంచి సబ్సిక్వెంట్ గా వాళ్ళ ట్రావెల్ కార్యాచరణలు కూడా ఏర్పాటు చేస్తాం జరుగుతుంది. మళ్ళీ రేపు పొద్దున మేము 10ంటికి అందరం ఇక్కడ అసెంబ్లీ అవుతున్నాం రియల్ టైమ్ గవర్నెన్స్ సెంటర్ లో. రేపు 10 నుంచి కంటిన్యూస్ గా మానిటర్ చేసి ప్రతి ఆంధ్రుడు తిరిగి వచ్చే వరకు మేము అందరం పనిచేస్తాం. కేవలం విశాఖపట్నానికి కడపకే కాదు, ప్రభుత్వం వాళ్ళని వాళ్ళ ఇంట్లో దించే బాధ్యత తీసుకుంటాం. ఎస్, నిన్నటి నుండి కూడా మంత్రి నారా లోకేష్ ఈ సంఘటన గురించి సమీక్షిస్తూ ఉన్నారు. సో ప్రతిదీ కూడా ఫాలో అప్ చేస్తూ ఉన్నారు. ఎంతమంది చిక్కుకున్నారు, అసలు ఎక్కడెక్కడ చిక్కుకున్నారని ప్రతిదీ కూడా ఇన్ఫర్మేషన్ ఉంది. ప్రతిదీ కూడా ఆయన వాళ్ళతో మాట్లాడి ఎవరైతే నేపాల్లో చిక్కుకున్నారో తెలుగు వాళ్ళతో కూడా ఆయన మాట్లాడి సమీక్షిస్తూ ఉన్నారు. అయితే వాళ్ళు తిరిగి ఇక్కడ వాళ్ళ ప్లేసెస్కి వచ్చేంత వరకు అసలు ఈ ప్రాసెస్ ఏదైతే ఉందో దాన్ని ఎప్పుడు సమీక్షిస్తూనే ఉంటాం, దాన్ని ఎప్పుడు అబ్జర్వ్ చేస్తూనే ఉంటాం, ప్రతిదీ మానిటర్ చేస్తూ ఉంటాం అని కూడా ఆయన చెప్పడం జరిగింది. సో ఆల్మోస్ట్ ఇంకా రేపటి వరకు వాళ్ళు నేపాల్లో ఎవరైతే తెలుగు వాళ్ళు చిక్కుకుని ఉంటారో వాళ్ళు తిరిగి ఇవాళే వాళ్ళని తీసుకొచ్చే పరిస్థితి కనిపిస్తుంది. వాటర్ ఫుడ్ స్టేటస్ ఏంటమ్మా? వాటర్ సప్లై ప్రెజెంట్ మన వాటర్ వాళ్ళు మనకు ప్రొవైడ్ చేస్తున్నారు. బట్ ఇంటి ఇక్కడ భోజనం సార్ ఏది అక్కడ మనకి మన ఫుడ్ అయితే అక్కడ దొరకడం కష్టం అయిపోయింది. కొంతవరకు మేము తినేసాం తప్ప ఇక్కడ స్పేస్ చేస్తాం. హౌ ఫార్ ఆర్ యూ ఫ్రమ్ ద ఎయిర్పోర్ట్ అమ్మా? ఎయిర్పోర్ట్ నుంచి ఎంత దూరం మీరు? కఠ్మండు ఎయిర్పోర్ట్ నుంచి ఎంత దూరం? అమ్మా మాకు వచ్చిన ఇప్పుడు ఫీడ్బ్యాక్ ఇస్ ద ఫాలోయింగ్ అమ్మా. ప్లీజ్ వెయిట్. మీరు ఎక్కడున్నారో అక్కడనే ఉండండి. మీరు ఎక్కడున్నారో యూ హ్యావ్ టు స్టే దేర్ అమ్మా. మేము బీ ఇన్ టచ్ విత్ యూ. మేము కోఆర్డినేట్ చేస్తాం, మీకు ఫీడ్బ్యాక్ ఇస్తామా టైం టు టైం. ఎవ్రీ 2 hours